రాముడు చెబుతున్నటువంటి మాట, బుద్ధుడు చోరుని వంటివాడు. బుద్ధుడు చోరుని వంటివాడు అంటే దొంగ. బుద్ధుడు దొంగ. వీడి మొహం చూస్తా ఉంటే వీడే పెద్ద దొంగ కోళ్ళు పట్టేవాడిలా ఉన్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత అతడు నాస్తికుడు అని తెలుసుకున్నాము. బుద్ధుడు నాస్తికుడు. ఇప్పుడు బుద్ధిజం బుద్ధుడు ఆ బుద్ధుడే కదా మీరు అతని గురించే రాశారు దాంట్లో. మరి రామాయణం ఎప్పుడు రాశారని మీరు అంటున్నారు కదా. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే. పక్కనోటి పనులు చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది. రామాయణంలో బుద్ధుడి ప్రస్తావన ఉంది కదా, మరి ఎప్పుడు రాశారు అనుకోవచ్చు. దీన్ని మీరే చెప్పండి. ఏదో తప్పుడు రామాయణాన్ని పట్టుకొచ్చి దాంతో ఏదో బుద్ధుడి పేరు చూపించి దీన్ని ఎప్పుడు రాశారు అని అడుగుతున్నాడు. ఏడు బుద్ధుడికి అర్థం మీరు అంటున్నాడు అంటే ఈ బుద్ధ గురించి చెప్తున్నారు. ఏ బుద్ధుడి గురించి మీరు ఇప్పుడు చెప్తున్న బుద్ధిజం గురించి పుట్టినటువంటి బుద్ధుడు గురించి. బుద్ధుడు స్పష్టంగా రాసి ఉంది అక్కడ. బుద్ధుడి కాలమాన పరిస్థితి ఏంటి అప్పటికి? ఎన్ని ఇయర్స్? క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం. 5000 సంవత్సరాల పురాణం సార్ బుద్ధిజము. అట్లాంటి అది కూడా టాలీ అవ్వదు. చూడండి హౌ మెనీ ఇయర్స్ ఓల్డ్ బుద్ధుడు ఎప్పటి నుంచి ఉన్నాడు మీరు చెప్పండి. బుద్ధుడు పుట్టిన కాలమాన పరిస్థితి ఏంటి? ఒక్క నిమిషం. బుద్ధుడికి అర్థం అదా సందర్భానికి సరిపోవాలా. అసలు నీకు తెలియదురా ఎందుకు చదువుకున్నా మీ బాబు తెట్టి సంపాదించి చదివింటే నువ్వు నేర్చుకున్నా. మీరు చెప్పింది కరెక్టే. ఒక పదం తేడా ఉన్నాడంటే ఆ బుద్ధుడా అది కూడా చెబుతున్నాను నేను. ఆ బుద్ధుడే మీరు అన్నది. అర్థాలు చాలా ఉంటాయి. సంస్కృతం పదాల అర్థాలు చాలా ఉంటాయి. బుద్ధుడు అంటే తెలివి గలవాడై ఉండొచ్చు కదా. నేను చెప్తున్నా వినండి, అర్థాలు చెప్తున్నా. కనీసం వీడు అందులో ఉన్న రిఫరెన్స్ కూడా చెప్పట్లేదు. ఓన్లీ నోటికి వచ్చినవంతా బాగుతున్నాడు. ఏం చేయాలి భయ ఇట్లాంటి నా కొడుకుల్ని. ఇప్పుడైతే మీకు వాడు చెప్పిన శ్లోకం ఇంకా వాడు చెప్పిన ఏదైతే తాత్పర్యం మొత్తం చూపిస్తాను చూడండి. లేదు, వాల్మీకి రామాయణంలో గౌతమ బుద్ధుడిని చోరుని వంటి వాడు లేదా నాస్తికుడు అని చెప్పలేదు. అసలు ఇది వాల్మీకి రామాయణంలోనే లేదు. మీరే చూడండి, ఇది తర్వాత కాలంలో రాసింది, ఇది తర్వాత ప్రచురించబడింది అని చెప్పేసి ఇంత క్లియర్గా ఉంది. అయినా కూడా అక్కడ చెప్తుంది గౌతమ బుద్ధుని గురించే కాదు. వీడు గౌతమ బుద్ధుని పేరెత్తి ఆ రామాయణం కాలంలో నాటితే అని చెప్పేసి అడుగుతున్నాడు. అక్కడ అంత క్లియర్గా ఉంది ఇది అసలు బుద్ధునికి సంబంధించిందే కాదని చెప్పేసి. కాబట్టి మీరు విన్నా లేదా చదివిన వాక్యం వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు చెప్పింది కాదు. అది తప్పుడు ప్రచారం లేదా తర్వాత జోడింపు మాత్రమే. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? కొంతమంది బ్రిటిష్ కుక్కలు ఇండియాకు వచ్చి ఎంతో మందిని బాధ పెట్టి ఎంతో మందిని చంపేసి మతం మార్చారు. ఇండియాకి క్రిస్టియానిటీ బ్రిటిషర్స్ వల్ల వచ్చింది. అవునా? నిజమా? ఫ్యాక్ట్ చెక్ చేద్దాం. యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో యేసుక్రీస్తు చేతి గాయాలలో వ్రేలు పెట్టి చూస్తే గాని నమ్మను అని చెప్పిన తోమా గారు. ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి, నాకు ఒక చిన్న డౌట్ ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అక్కడ జరిగిన స్టోరీ ఏంటంటే ప్రజల పాపాల కోసం యేసు ప్రాణం పెడతాడనమాట. అంటే చనిపోతాడు, తర్వాత తిరిగి లేచొస్తాడు. అలా వచ్చిన తర్వాత తోమా ఏంటంటే నమ్మడన్నమాట. అతనికి గాయాలు ఉంటాయి కదా, గాయాల దగ్గర చేతులు పెట్టి చూస్తే కానీ నమ్మడు. నిజంగా ఇతడు యేసుయేనా అని చెప్పేసి. అంటే ఇప్పుడు వీళ్ళు మన కోసం యేసు ప్రభు ప్రాణాలు పెట్టాడు, మన కోసం ప్రాణాలు పెట్టాడు అని చెప్తుంటారు కదా. అంటే మళ్ళీ ప్రాణం తిరిగి తీసుకున్నాడు కాబట్టి మన కోసం ప్రాణం పెట్టినట్టు ఎలా అవుతుంది? స్వయంగా 52 ADలో ఇండియాకి వచ్చారు. మలబార్ కోస్ట్ లో స్టార్ట్ అయ్యి తమిళనాడు వరకు గాస్పెల్ స్ప్రెడ్ చేశారు. 7.5 చర్చెస్ ని ఎస్టాబ్లిష్ చేశారు. సరే, కొద్దిసేపు నువ్వు చెప్పేదంతా నిజమే అనుకుందాం. ఆయన మీ సువార్త ప్రకటించడానికి ఏ భాషలో మాట్లాడాడు? ఆయన తమిళం వచ్చా, తెలుగు వచ్చా, లేదంటే హిందీ వచ్చా, లేదంటే సంస్కృతం వచ్చా? ఏ భాష వచ్చని అతడు ఇక్కడికి వచ్చి ప్రచారం చేశాడు. అండ్ అరౌండ్ 72 ADలో చెన్నైలో ఆయనని మర్డర్ చేశారు. తోమా గారి ద్వారా ఇండియన్స్ కి 52 ADలో గాస్పెల్ రీచ్ అయితే ఇది ఏఐలో సెర్చ్ చేస్తే వచ్చింది. మీరు కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని నిజమా కాదా అని చెప్పేసి ఏఐలోనే సెర్చ్ చేయండి. 4వ శతాబ్దం లేదా 8వ శతాబ్దం అంటే 400 AD లేదా 800 AD. ఇది ఎప్పుడైనా కావచ్చు. మనం ఈ రెండింటి మధ్యలో తీసుకుందాం. అంటే 600 ADలో థామస్ ఆఫ్ ది ఖానా అనేవాడు క్రైస్తవ మర్చెంట్ అనమాట. వాడు కేరళకు వలస వచ్చి అక్కడ కుటుంబాలు ఏర్పాటు చేసుకున్నాడు. వాడి పేరు నాయ్ తోమా. అంటే ఈ తోమాను పట్టుకొని వాళ్ళు ఏం చెప్తున్నారు,
అపోస్తలుడు తోమా ఇక్కడికి వచ్చాడు, ఆయన ఇక్కడికి వచ్చి 52 ADలో ప్రచారం చేశాడని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అంటే క్రైస్తవ్యం నిజంగా ఇక్కడికి ఎప్పుడు వచ్చింది? 600 AD అంటే 6వ శతాబ్దంలో. అంటే ఈమె చెప్పిన దాదాపు 550 సంవత్సరాల తర్వాత క్రైస్తవ్యం ఇండియాలోకి వచ్చింది. ఇది ఫ్యాక్ట్ చెక్ చేయడం అంటే. కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఏఐలో సెర్చ్ చేయండి, లేదా గూగుల్లో సెర్చ్ చేయండి, ఎక్కడైనా సెర్చ్ చేయండి నిజమా కాదా అని చెప్పేసి. ఓకే, మీ ఇంట్లో కంటే నా ఇంట్లో కంటే మా దేవుడు ఎక్కువ అండి. ఇంట్లో కంటే ఎందుకంటే మీ బాబు కంటే ఖచ్చితంగా నా దేవుడు, మీ భార్య కంటే నా దేవుడు ఎక్కువ, మీ నాన్న కంటే నా దేవుడు ఎక్కువ, మీ అమ్మ కంటే నా దేవుడు. ఇంత మురుగంగా ఉన్నారు మీరు. తల్లిదండ్రులు కాదన్న తర్వాత ఇంకా మీరేంటిది సాక్షరండి? మీకు కుటుంబం గొప్పనా, బైబిల్ గొప్పనా, యేసుక్రీస్తు గొప్పనా అని అంటే ఏం చెప్తారు మీరు? భార్య బిడ్డలే కాదు, కన్న తల్లిదండ్రుల కంటే బైబిలే గొప్ప. గొర్రె బతుకంతే, గొర్రె మెదడంతే, మెదడున్న వారెవరు, గొర్రె కారంతే.